వీడియోలో వుడ్ అనే పదం గురించి తెలుసుకోబోతున్నాము. యాక్చువల్గా ఈ వుడ్ అనేది ఒక మోడల్ వర్బ్. ఈ హెల్పింగ్ వర్బ్ ని ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సాధారణంగా చాలా మందికి ఈవెన్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా ఈ వుడ్ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అందుకే ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు 99.9% పీపుల్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వుడ్ని మిస్ చేసి మాట్లాడుతుంటారు. కానీ వుడ్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హెల్పింగ్ వర్బ్ అండ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వర్డ్ ఇన్ ఎంటైర్ ఇంగ్లీష్. ఎందుకనంటే వుడ్ అది ఎక్కడైనా వాడచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, వుడ్ని ఎక్కడైనా వాడచ్చు, ఎప్పుడైనా వాడచ్చు, ఎలా అయినా వాడచ్చు. ఎందుకనంటే ఇక్కడ చూడండి, దీన్ని ప్రజెంట్లో వాడచ్చు, పాస్ట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు. ఇమీడియట్ ఫ్యూచర్ గురించి అంటే మనకు ప్రజెంట్లో డూడస్ గురించి తెలియకపోతే వుడ్ని యూజ్ చేయొచ్చు, పాస్ట్లో యూజ్ ఇట్ టు గురించి తెలియకపోతే వుడ్ని యూజ్ చేయొచ్చు, ఫ్యూచర్లో షెల్ విల్ గురించి తెలియకపోతే వుడ్ని యూజ్ చేయొచ్చు. కానీ వుడ్ అనే పదం యొక్క యూసేజ్ తెలియక, దీన్ని ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలని తెలియక చాలా మంది కన్ఫ్యూజన్లో ఆ వుడ్ అనే పదాన్ని విడిచిపెడతారు. అందుకే కొంచెం అడ్వాన్స్డ్ బిజినెస్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కానీ, కొంచెం అడ్వాన్స్డ్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు కానీ మాక్సిమం వుడ్తోనే మాట్లాడతారు. వాట్ వుడ్ యూ లైక్ టు టేక్, వాట్ డూ యూ టేక్ బదులు వాట్ వుడ్ యూ లైక్ టు టేక్, వుడ్ యూ కమ్, వుడ్ యూ టేక్ కాఫీ అని చెప్పి వుడ్తో మాట్లాడుతుంటారు. ఎందుకు అంటే వుడ్తో మాట్లాడినప్పుడు మన లాంగ్వేజ్ ఎన్హాన్స్గా, రిచ్గా ఉంటుంది, చాలా ఎన్హాన్స్డ్ ఫీలింగ్, సొఫిస్టికేటెడ్గా, చాలా ఫ్లవరీగా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. కాబట్టి వుడ్ని ఉపయోగించాలి. చాలా సింపుల్, ఏమీ లేదు, చాలా అంటే చాలా సింపుల్. చూడండి, ఇక్కడ వుడ్ని ఎప్పుడు ఉపయోగిస్తున్నాను అంటే జనరల్గా ఇంగ్లీష్లో ఇన్ ప్లేస్ ఆఫ్ యూజ్ టుకి యూజ్ చేస్తామన్నట్టు. సో యూజ్ టు అంటే ఏంటి, మనందరికీ తెలుసు. యూజ్ టు అంటే ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పినప్పుడు మనము ఈ వుడ్ని ఉపయోగిస్తుంటాము. సో ఈ వుడ్ కానీ యూజ్ టు కానీ రెండు ఒకటే మీనింగ్ ఇస్తాయి అన్నట్టు. బోత్ ద హెల్పింగ్ వర్బ్స్ గివ్ వన్ మీనింగ్. అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ, పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ కానీ, అంటే ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని అని చెప్పినప్పుడు, లేదా ఒకప్పుడు తరచుగా మళ్ళీ అదే పని చేస్తుండేవాడిని అని చెప్పినప్పుడు మనం వుడ్ని ఉపయోగిస్తాము. వుడ్ వచ్చినప్పుడు మనకి వర్బ్ ఫస్ట్ ఫామ్లో వస్తుంది. దాన్నే మనము మన కోర్స్లో బేస్ ఫామ్, ఫౌండేషన్ ఫామ్, బేస్ ఫామ్ అంటున్నాము. లైక్ కమ్, గో, స్లీప్, ఫ్లై, డ్రింక్, డ్రైవ్, ఈట్, లెర్న్, స్పీక్, లిజన్. ఈ రకంగా ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ని యూజ్ చేసి మనము వుడ్ తర్వాత ఇమ్మీడియట్గా వర్బ్ ఏ ఫామ్లో రావాలి, ఫస్ట్ ఫామ్లో రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ గో అని తీసుకుందాం, కమ్ అని తీసుకుందాం, లేకుంటే ఫ్లై అని తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనం ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇంగ్లీష్లో ఉన్న ఈ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ వుడ్కి కామన్గా ఉంటాయి. అంటే ఐ వుడ్, వి వుడ్, యూ వుడ్, దే వుడ్, హీ వుడ్, షీ వుడ్, ఇట్ వుడ్. అంటే ఇక్కడ వర్డ్ ఏదొస్తుందో వర్బ్ దానికి మీనింగ్ ఏమొస్తుంది అని అంటే ఒకప్పుడు చేసేవాడిని, ఒకప్పుడు చేసేవాళ్ళము, ఒకప్పుడు చేసేది, ఒకప్పుడు చేసేవాడు, ఒకప్పుడు చేసేవారు, ఒకప్పుడు చేసేవాళ్ళము అని ఈ రకంగా వస్తుంది అన్నట్టు మీనింగ్. సో ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది వుడ్ అనేది ప్రజెంట్లో కానీ, ఫ్యూచర్లో కానీ, పాస్ట్లో కానీ యూజ్ చేయొచ్చు. ప్రజెంట్లో అయితే డూడస్కి బదులుగా యూజ్ చేస్తాం, ఫ్యూచర్లో అయితే షెల్కి విల్కి బదులుగా యూజ్ చేస్తాం, పాస్ట్లో అయితే యూజ్ టుకి బదులుగా యూజ్ చేస్తాం. అండ్ ఈ వుడ్ని యూజ్ చేసి చాలా పొలైట్గా రిక్వెస్టింగ్ కూడా చేయొచ్చు. వుడ్ యూ లైక్, వుడ్ యూ ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీరు ఏమి అనుకోకపోతే, వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్, వుడ్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్, వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, వుడ్ యూ ప్లీజ్ గో దేర్, వుడ్ యూ ప్లీజ్ పుట్ ద బోల్ట్, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, వుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ బుక్, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని చెప్పి ఈ రకంగా మనము వుడ్ యూ ప్లీజ్ అని చెప్పి ఈ రకంగా మనము మన హెల్ప్ ఏదైతే కోరుతుంటామో, ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఇటు వస్తారా అని అడగాలనుకోండి, వుడ్ యూ ప్లీజ్ గో దేర్, లేదా వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, ఇక్కడ రండి అని చెప్పినప్పుడు వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, వుడ్ యూ ప్లీజ్ గో దేర్, వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అవుట్, వుడ్ యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్. మీరు అడుగుతున్నారు, సార్ వుడ్ యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్. దీని ముందు సింపుల్గా మీరు ఏం చేస్తారు, ఏమీ అనుకోకపోతే అని చెప్పాలనుకోండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ అని రాయండి, అంతే సరిపోతుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ అంటే మీరు ఏమి అనుకోకపోతే దయచేసి కొంత అని చెప్పింది నా అర్థం అన్నట్టు. ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్ సార్ అని అడిగితే మీరు ఏమి అనుకోకపోతే నా డౌట్ని క్లారిఫై చేస్తారా సార్ అని అడిగినట్టు అన్నట్టు. సో ఇప్పుడు దీని గురించి క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ అప్లికేషన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను.
జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. సో ఈ వుడ్ని ప్రజెంట్లో యూజ్ చేసినప్పుడు మనకు ఒక ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఆ ఇఫ్ కండిషన్ అంటే ఇంగ్లీష్లో ఇంప్రాబబుల్ కండిషన్ అంటాము, లేదా మనము ఇఫ్ క్లాజెస్ అని కూడా అంటాము. సో ఇదంతా మనకు అవసరం లేదు. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ అంటే ఏదైనా ఒక పని ఒకవేళ ఇలా అయితే అని అర్థం. ఇఫ్ అంటేనే అయితే, కాకపోతే, అయితే ఎలా, ఒకవేళ ఇలా అయితే ఎలా అని చెప్పి మనము ఇలా అయితే అలా చేస్తాము అని చెప్పడానికి ఉపయోగిస్తాము. అంటే ఈ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనము వుడ్ని యూజ్ చేసినప్పుడు అది మనకు డూ అండ్ డస్ అనే మీనింగ్ ఇస్తుంది. డూ అండ్ డస్ మనకి ఏ మీనింగ్ ఇస్తుంది? ఒక పనిని రెగ్యులర్గా ప్రజెంట్లో చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తుంది అనే మీనింగ్ ఇస్తుంది. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్, నాకు రెక్కలు ఉంటే. ఐ వుడ్ ఫ్లై, నేను ఎగురుతాను. ఇక్కడ చూడండి, చేస్తాను, ఇక్కడ ఎగురుతాను. ఫ్లై అంటే ఎగురుతాను. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై. ఇక్కడ చూడండి నెక్స్ట్, ఇఫ్ ఐ వన్ ద లాటరీ, ఇఫ్ ఐ వన్ ద లాటరీ, ఇఫ్ ఐ వన్ ఎ లాటరీ, ఆర్ ఇక్కడ ఏ పెట్టాలి, ఇఫ్ ఐ వన్ ఎ లాటరీ ఐ వుడ్ బై ఎ కార్. నేను లాటరీ గెలిస్తే ఏం చేస్తాను? ఒక కార్ కొంటాను. చూడండి ఇక్కడ కార్ కొంటాను, చేస్తాను అని దాని మీనింగ్ అన్నట్టు. ఇఫ్ ఐ గెట్ ఫ్రీ టైమ్ ఐ వుడ్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద వరల్డ్. నాకు ఫ్రీ టైం దొరికితే, ఫ్రీ టైం నాకు దొరికితే, కానీ దొరకదు, బట్ మనం ఇమాజిన్ చేసుకుంటున్నాం. ఫ్రీ టైం దొరికితే ఐ వుడ్ ట్రావెల్ అంటే నేను ప్రపంచం మొత్తము ప్రయాణాలు చేస్తాను. మళ్ళీ చూడండి, ఐ కాబట్టి చేస్తాను అన్న మీనింగ్ వచ్చింది ఇక్కడ. ఇఫ్ యూ వర్ మై ఫ్రెండ్, మీరు నా మిత్రుడైతే ఐ వుడ్ హెల్ప్ యూ. ఐ వుడ్ హెల్ప్ యూ అంటే నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడ మీరు గమనించారా, వుడ్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో వస్తుంది. ఇక్కడ వుడ్ తర్వాత వర్బ్ ఫస్ట్ ఫామ్లో ఉంది. మొత్తం ఎక్కడైనా సరే ఫస్ట్ ఫామ్లో ఉంది, V1 ఫామ్లో ఉంది వర్బ్ అనేది. అదొకటి అబ్జర్వ్ చేయాలి. ఇఫ్ షీ ప్లేడ్ వెల్, ఇఫ్ షీ ప్లేడ్ వెల్ షీ వుడ్ విన్ ద మ్యాచ్. ఆమె బాగా ఆడితే ఆమె మ్యాచ్ గెలుస్తుంది. మరి ఇఫ్ షీ ప్లేస్ వెల్ షీ వుడ్ విన్ ద మ్యాచ్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ వుడ్ ఫ్లై. నేను ఒక పక్షినైతే నేను ఎగురుతాను అనే మీనింగ్ రావాలి. నేను ఒక పక్షిని అయితే నేను ఎగురుతాను అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. నేను పక్షిని కాదు, బట్ పక్షిని అయితే ఎగురుతాను అని చెప్తున్నాను అన్నట్టు. ఇఫ్ అంటేనే మీనింగ్ అయితే అందని అర్థం. మరి ఐ వచ్చినప్పుడు వాజ్ రావాలి కదా, ఐ వాజ్ అని రావాలి కదా. మరి వర్ ఎందుకు వచ్చింది? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో ఇఫ్ అనే కండిషన్ వచ్చినప్పుడు ఏది ఏది వచ్చినా సరే వర్రే వస్తుంది, వాజ్ రాదు. అది ఐ వచ్చినా, వి వచ్చినా, యూ వచ్చినా, ఏది వచ్చినా కూడా, హీ వచ్చినా, షీ వచ్చినా, ఇట్ వచ్చినా కానీ వర్రే వస్తుంది ఇఫ్ అనే కండిషన్ వచ్చినప్పుడు. ఒకవేళ అయితే అనే ఇంప్రాబబుల్ ఇఫ్ కండిషన్ వచ్చినప్పుడు అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్లో మనం ఇలా ఉపయోగిస్తాం. వుడ్ యూ టేక్ కాఫీ అంటే నువ్వు కాఫీ తీసుకుంటావా అని అర్థం. డూ యూ టేక్ కాఫీ అంటే నువ్వు కాఫీ తీసుకుంటావా అని అర్థం. అంటే ఇన్ ప్లేస్ ఆఫ్ డూ అండ్ డస్ వీ కెన్ సింప్లీ యూజ్ వుడ్. అంటే డూ అండ్ డస్ ప్లేస్లో మనం వుడ్ని యూజ్ చేయొచ్చు. నేను రోజు కాలేజ్కి వెళ్తానని చెప్పడానికి ఐ డూ గో టు కాలేజ్ అంటాం. ఐ వుడ్ గో టు కాలేజ్ అంటే మీనింగ్ ఏమైనా తప్పు ఉంటుందా? ఎవరైనా తప్పు పడతారా? గ్రామటికల్గా మిస్టేక్ ఉంటుందా? నో మిస్టేక్, నో డిఫరెన్స్, నో చేంజ్ ఇన్ ద సెంటెన్స్. ఇలా కూడా ఉపయోగించవచ్చు అన్నట్టు. ఐ టేక్ కాఫీ, ఐ వుడ్ టేక్ కాఫీ, రెండు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఐ కమ్ టు ఇన్స్టిట్యూట్, ఐ వుడ్ కమ్ టు ఇన్స్టిట్యూట్, రెండు మీనింగ్ ఒకటే. నేను వస్తాను అని చెప్పడానికి ఐ కమ్ టు ఇన్స్టిట్యూట్, ఐ వుడ్ కమ్ టు ఇన్స్టిట్యూట్ అంటే చేస్తాను, ఐ వుడ్ కమ్ టు ఇన్స్టిట్యూట్ అని కూడా ఈ రకంగా కూడా చెప్పొచ్చు. ప్రజెంట్లో ఎలా ఉపయోగిస్తాము, ఇప్పుడు పాస్ట్లో ఎలా ఉపయోగిస్తారో చెప్తాను. ఈ వుడ్ని పాస్ట్లో యూజ్ చేసినప్పుడు పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ లేదా పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ గురించి మనకు చెప్తుందని చెప్పాను కదా. సో ఈ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ కానీ పాస్ట్ రిపీటెడ్ యాక్షన్స్ అంటే ఒకప్పుడు చేసేవాడిని, చేసేవాళ్ళము, చేసేవాడు, చేసేది అనే మీనింగ్ కన్వే చేస్తుంది. అంటే ఒక పని అలవాటుగా ఒకప్పుడు జరిగేది, ఒక పని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఒకప్పుడు జరిగేది అని చెప్తున్నాం. అంటే ఆ పని ఇప్పుడు జరగట్లేదు, బట్ ఒకప్పుడు ఆ పనిని రెగ్యులర్గా చేసేవాళ్ళము అని దాని అర్థం అన్నట్టు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. దానికంటే ముందు ఒక సింపుల్ పాయింట్ చెప్తాను. మనం ఈ వుడ్ను ఉపయోగించినప్పుడు మనం ఏం చేస్తామనంటే యూజ్డ్ టుకి బదులు వుడ్ని ఉపయోగించవచ్చు దాని ప్లేస్లో. కాకపోతే యూజ్డ్ టు వచ్చినప్పుడు మనం టైం రిఫరెన్స్ ఇవ్వకపోయినా ఏం కాదు, డైరెక్ట్గా అది పాస్ట్ అని అర్థమవుతుంది. కానీ వుడ్ యూజ్ చేసినప్పుడు మనం టైం రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే
వుడ్ని ప్రజెంట్లో ఉపయోగించవచ్చు, పాస్ట్లో ఉపయోగించవచ్చు, ఫ్యూచర్లో కూడా యూజ్ చేయొచ్చు. కాబట్టి మనం టైం రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటే మనకి ఈజీగా సెంటెన్స్ అర్థమవుతుంది, అది ప్రజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో ఉందా అని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి, he would swim in his childhood అంటే అతను ఈత కొడుతుండేవాడు, అతని బాల్యంలో అతను ఈత కొడుతుండేవాడు బాగా అని దాని అర్థం అన్నట్టు. సో ఐ వుడ్ రీడ్ నావెల్స్ ఇన్ మై గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ అంటే ఏంటి, డిగ్రీలో ఉన్నప్పుడు నేను నావెల్స్ చదువుతుండేవాడిని. ఐ వుడ్ రీడ్ నావెల్స్ వొరేషియస్లీ. వొరేషియస్లీ అంటే బాగా చదువుతుండేవాడు అన్నట్టు. బాగా అని చెప్పడానికి, ఎక్కువగా చదువుతున్నాడని చెప్పడానికి ఇంగ్లీష్లో వొరేషియస్లీ అంటాం అన్నట్టు. సో ఐ వుడ్ రీడ్ నావెల్స్ వొరేషియస్లీ ఇన్ మై గ్రాడ్యుయేషన్ అంటే నేను నా డిగ్రీలో ఉన్నప్పుడు నావెల్స్ని బాగా చదువుతుండేవాడిని. హీ వుడ్ బంక్ క్లాసెస్ ఇన్ హిస్ కాలేజ్ డేస్. ఇక్కడ చూడండి, మనం టైం రిఫరెన్స్ అనేది మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాము, ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇన్ హిస్ కాలేజ్ డేస్ అని చెప్పాము, అతని కాలేజ్ రోజుల్లో క్లాసులు బంక్ కొడుతుండేవాడు అని చెప్పడానికి ఇలా చెప్పాము. షీ వుడ్ వాచ్ మూవీస్ బిఫోర్ హర్ మ్యారేజ్. ఆమెకు పెళ్లి కాకముందు ఆమె చాలా సినిమాలు చూసేది, ఆమె చాలా సినిమాలు చూస్తుండేది అని చెప్పినప్పుడు ఈ పదాన్ని, ఈ సెంటెన్స్ ఇలా ఉపయోగిస్తాం. దే వుడ్ మీట్ ఎవ్రీ సండే ఇన్ దర్ చైల్డ్హుడ్. సాధారణంగా మన చైల్డ్హుడ్లో, మన బాల్యంలో ఎవ్రీ సండే వచ్చిందంటే పిల్లలందరం గ్యాదర్ అయిపోయి ఒక పార్కుల్లో, గ్రౌండ్లో, లేకపోతే ఒక ప్లేస్లో కూర్చొని పొద్దంతా ఆడుతూ ఉంటాం అన్నట్టు. సో దే వుడ్ అంటే పిల్లలు అనుకుందాం ఇక్కడ. చిల్డ్రన్ వుడ్ మీట్ ఎవ్రీ సండే ఇన్ దర్ చైల్డ్హుడ్ అంటే పిల్లలు వారి బాల్యంలో ప్రతి సండే మీట్ అవుతుండేవారు. అప్పుడు, ఇప్పుడు కాదు, అప్పుడు మీట్ అవుతుండేవారు. ఇక్కడ వీ వుడ్ ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ డే. వీ వుడ్ ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ డే అంటే మనము బ్యాచిలర్గా ఉన్నప్పుడు, రూమ్లలో ఉన్నప్పుడు, మనము రూమ్స్లో తీసుకొని ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, లేదా ఇంకా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఒకరు కాకపోతే ఒకరు మనం నాన్ వెజ్ తినిపిస్తుంటారు. సో అప్పుడు ఏం చెప్తాము, మేము రూమ్లో ఉన్నప్పుడు, మేము గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు, మేము కాలేజ్ రోజుల్లో ఉన్నప్పుడు, మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా చికెన్ తినేవాళ్ళము లేదా నాన్ వెజ్ తినేవాళ్ళం చెప్పాలనుకోండి. వీ వుడ్ ఈట్ నాన్ వెజ్ ఎవ్రీ డే అంటే మేము అప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళము అని దాని అర్థం. హోప్ మీకు ఇది బాగా క్లియర్గా అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. ఈ వుడ్ని పాస్ట్లో ఎలా యూజ్ చేస్తారో కూడా చెప్పాను కదా, ఇప్పుడు ఫ్యూచర్లో ఎలా యూజ్ చేస్తారో చెప్తాను, జాగ్రత్తగా వినండి. సాధారణంగా వుడ్ని మనం ఫ్యూచర్లో ఉపయోగించినప్పుడు ఇమీడియట్ ఫ్యూచర్ యాక్షన్స్కి, ఇమీడియట్గా ఇప్పుడే నియర్ ఫ్యూచర్ యాక్షన్స్కి ఉపయోగిస్తాము. అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో అంటే రిపోర్టెడ్ స్పీచ్లో ఉపయోగిస్తాము. అంటే ఎవరైనా ఒకరు చెప్పిన విషయాన్ని నేను మీకు చెప్తే దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అని అంటారు. దాన్ని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇంగ్లీష్లో మనము నేర్చుకుంటాము, సెకండ్ పార్ట్లో నేర్చుకుంటాము, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ మీకు అర్థం అవడానికి కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్తాను చూడండి. ఇండైరెక్ట్ స్పీచ్ అని అంటే డైరెక్ట్గా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్న విషయాన్ని డైరెక్ట్ స్పీచ్ అంటారు, ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన జరుగుతున్న సంభాషణ కాబట్టి. కానీ ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన సంభాషణని మూడో వ్యక్తి కనుక చెప్తే దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్కడో జరిగిన సంఘటన తీసుకొచ్చి టీవీ ఛానల్ వాళ్ళు చెప్తారు కదా, దాన్ని రిపోర్టెడ్ స్పీచ్ అంటారు, అందుకే దాన్ని రిపోర్టింగ్ అని కూడా అంటారు. సో ఈ రిపోర్టింగ్ స్పీచ్లో షెల్ విల్ అనేది ఎప్పుడు యూజ్ చేయరు, వుడ్ అనేది ఉపయోగిస్తారు. అందుకే ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్ చూసినప్పుడు వాళ్ళు విల్ కంటే కూడా ఎక్కువగా వుడ్ని ఉపయోగించి చెప్తుంటారు. సో ఇక్కడ చూడండి, ఐ విల్ కమ్ అని చెప్పొచ్చు. ఇమీడియట్ ఫ్యూచర్లో నేను వస్తాను అని చెప్పడానికి, 10 minutes తర్వాత వస్తానని చెప్పడానికి ఐ విల్ కమ్ అని చెప్పొచ్చు. మరి విల్ ప్లేస్లో వుడ్ ఉపయోగిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారా? ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఐ వుడ్ కమ్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఐ విల్ గో, నేను వెళ్తాను ఒక 10 minutesలో అని చెప్పాలనుకోండి, ఇమీడియట్ ఫ్యూచర్. మరి విల్ ప్లేస్లో వుడ్ ఉపయోగిస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నారా? ఏం ప్రాబ్లం అవ్వదు. హీ విల్ మీట్ యూ అంటే అతను నిన్ను మీట్ అవుతాడని చెప్పాలనుకోండి, అతను ఇమీడియట్ ఫ్యూచర్లో దీన్ని వుడ్ వాడితే ఏమైనా అవుతుంది అనుకుంటున్నారా? దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద మీనింగ్. షీ విల్ మ్యారీ అని అంటే ఆమె ఇమీడియట్ ఫ్యూచర్లో మనం షీ విల్ మ్యారీ, షీ విల్ కమ్, షీ విల్ హెల్ప్ యూ అని ఏదో ఒకటి చెప్పినప్పుడు ఇమీడియట్ ఫ్యూచర్లో అయితే ఈ విల్ ప్లేస్లో వుడ్ని ఉపయోగించవచ్చు. దీన్ని బట్టి మనకు ఒక విషయం ఏమర్థమైంది అంటే వుడ్ని ఎక్కడైనా వాడచ్చు, పాస్ట్లో వాడచ్చు, ప్రజెంట్లో వాడచ్చు, ఫ్యూచర్లో వాడచ్చు. వుడ్ని ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఈ వుడ్ కనుక ఇప్పుడు మీకు అర్థమైతే నెక్స్ట్ వుడ్ బీ గురించి చెప్తాను, వుడ్ బీ తర్వాత వుడ్ హ్యావ్ గురించి చెప్తాను, వుడ్ హ్యావ్ తర్వాత వుడ్ హ్యావ్ బీన్ గురించి చెప్తాను. సో దీన్ని ఇన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అనే విషయాల్ని మనం చాలా గొప్పగా నేర్చుకోబోతున్నాము. కాబట్టి ఈ ఫ్యూచర్లో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విల్ ప్లేస్లో వుడ్ యూజ్ చేస్తే సేమ్ మీనింగ్ వస్తుంది. అందుకే షెల్ విల్కి బదులుగా వుడ్ని ఉపయోగిస్తే భవిష్యత్తులో చేస్తాను, చేస్తాము, చేస్తాడు, చేస్తుంది అనే మీనింగ్ కన్వే అవుతుందని చెప్పాను. అదేవిధంగా ఇమీడియట్ ఇండైరెక్ట్ స్పీచ్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ హీ విల్ మీట్ అని ఉంది అనుకోండి, నేను మీకు చెప్తున్నాను ఒక వ్యక్తి
హీ విల్ మీట్ అని చెప్పాడు. ఐ విల్ మీట్ యూ అని చెప్పాడు అన్నట్టు. ఐ విల్ మీట్ యూ అని చెప్పి ఇంకొక పర్సన్తో చెప్తున్నాడు. సో ఐ విల్ మీట్ యూ అని ఇంకో పర్సన్, నేను విని మళ్ళీ చెప్తున్నాను, దాన్ని రిపోర్ట్ చేస్తున్నాను. ఎలా అంటే హీ సెడ్ దాట్, ఏమని చెప్పాలి? హీ సెడ్ దాట్ హీ విల్, ఆర్ హీ విల్ ప్లేస్లో హీ వుడ్ మీట్ యూ అని చెప్తామన్నట్టు. ఇప్పుడు అర్థం కాకపోయినా ఏం కాదు, దాని గురించి మీరు పెద్దగా వరి అవ్వద్దు, వరి అవ్వాల్సిన అవసరమే లేదు అసలు. అండ్ ఇక్కడ రిక్వెస్ట్ చేసినప్పుడు ఉపయోగిస్తారు వుడ్. నేను చెప్పాను కదా, వుడ్ యూ మైండ్ అని చెప్పొచ్చు, వుడ్ యూ మైండ్ హెల్పింగ్ మీ అని చెప్పొచ్చు. లేదా అలా చెప్పడం ఎందుకు అనుకున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే మీరు ఏమీ అనుకోకపోతే వుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ కమ్ హియర్, ఇక్కడికి వస్తారా మీరు ఏమి అనుకోకపోతే? ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ గో దేర్, మీరు అక్కడికి వెళ్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ మూవ్ అసైడ్, మీరు ఏమి అనుకోకపోతే కొంత పక్కకు జరుగుతారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ ఆ ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేస్తారా? అక్కడ ఎవరు లేరు కదా, స్విచ్ ఆఫ్ చేస్తారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, స్విచ్ ఆన్ చేయమన్నా కూడా వుడ్ యూ ప్లీజ్ స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఇక్కడ నేను క్లాస్ చెప్తున్నాను, అక్కడ బోల్ట్ పెట్టాలి, డోర్ క్లోజ్ చేయాలి, అప్పుడు మనము మీరు ఏమి అనుకోకపోతే కొంచెం బోల్ట్ పెడతారా అని చెప్పాలనుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ పుట్ ద బోల్ట్ అని చెప్పి ఈ రకంగా చెప్తుంటాం అన్నట్టు. మీరు కొంచెం డోర్ క్లోజ్ చేస్తారా మీరు ఏమి అనుకోకపోతే అని రిక్వెస్ట్గా, పొలైట్గా, ఫార్మల్గా అడగాలనుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటాం. సార్ ఈ క్లాస్ నాకు సరిగ్గా అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా అని మీరు నన్ను పొలైట్గా అడగాలనుకోండి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ రిపీట్ దిస్ క్లాస్ అగైన్. సార్ నాకు డౌట్ ఉంది, దాన్ని క్లారిఫై చేస్తారా అడగాలనుకోండి. మీరు ఏమీ అనుకోకపోతే, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇలా మాట్లాడాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ వుడ్ యూ ప్లీజ్ క్లారిఫై మై డౌట్. ఈ రకంగా మనము వుడ్ని ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, ఇక్కడ ఒక లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఈ వుడ్ని తీసుకొని మనం పాజిటివ్ ఇంట్రాగేటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఐ వుడ్ కమ్ అంటే నేను వస్తాను, సింపుల్గా నేను వస్తాను. ఈ వుడ్ని తీసి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏది ఉంటే దాని ముందు ప్లేస్ చేయండి, సింపుల్గా ఏది ఉంటే దాని ముందు ప్లేస్ చేయండి. ఐ వుడ్ కమ్ ఏమవుతుంది? ఇప్పుడు వుడ్ ఐ కమ్, నేను వస్తానా అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. లేదు నేను రానని చెప్పాలనుకోండి, ఈ వుడ్కి నాట్ యాడ్ చేస్తే ఐ వుడ్ నాట్ కమ్, లేదా దీనికే షార్ట్ ఫామ్లో రాస్తే ఐ వుడెంట్ కమ్. ఇప్పుడు ఇది నెగిటివ్ సెంటెన్స్ అయింది, నేను రాను అని చెప్పడానికి. ఐ డోంట్ కమ్ బదులు మనము ఐ వుడెంట్ కమ్ అని చెప్తున్నాం, అంతే సింపుల్. ఇప్పుడు ఈ వుడెంట్ని తీసుకెళ్ళి మళ్ళీ సబ్జెక్టివ్ ప్రొనౌన్ ముందు పెడితే వుడెంట్ ఐ కమ్. ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయింది ఇక్కడ. సో పాజిటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇలా 4 రకాల సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని మీట్ అవుతానని చెప్పాలనుకోండి, ఐ వుడ్ మీట్ యూ, వుడ్ ఐ మీట్ యూ, ఐ వుడెంట్ మీట్ యూ, వుడెంట్ ఐ మీట్ యూ. లేదా ఆమె సహాయం చేస్తుంది అని చెప్పాలనుకోండి, షీ వుడ్ హెల్ప్, వుడ్ షీ హెల్ప్, she would not help, or she wouldn't she help. All the best. ఈ క్లాస్ మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను, మీకు ఇంగ్లీష్ నేర్పించడం నా లక్ష్యం.